ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. చాలామంది తల్లిదండ్రులకి అంటే ముఖ్యంగా ఎవరికైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత కొడుకులు కావాలనేది కూడా ఉండడం అనేది సహజం. ముఖ్యంగా పైకైతే కనుక ఎవరికైనా ఈ రోజుల్లో ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లాడేంటి అని పైకి అన్నప్పటికీ కూడా ఎంతో కొంత లోపలైతే కనుక మనకు కూడా ఒక పిల్లాడు ఉంటే బాగుండేది అనేది ఒకటి. లేదా ఇంట్లో ఎవరైతే మరి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళేమో ఎప్పుడైనా సరే నగరం నుంచి తప్పించేవాడు పుత్రుడు అని చెప్పి వాళ్ళ మీకు అదే పనిగా వాళ్ళ చెవుల్లో రొదలాగా మాట్లాడుతూ ఉండటం. దీనివల్ల ఎంత వద్దనుకున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ వాళ్ళ హృదయాంతరాలలో మగపిల్లాడు ఉంటే బాగుండేదేమో, మగపిల్లాడు ఉండాలేమో, ఈ రకంగా కోరిక జనించడం అనేది సహజం. అయితే నిజానికి ఏంటంటే కనుక ఒక జాతకాన్ని కనుక పరిశీలించినప్పుడు ఆడపిల్లలు కలుగుతారా మగపిల్లలు కలుగుతారా అనేది కూడా మనకి సాధారణంగా తెలుస్తుంది. ఎవరైతే ఈ పంచమాధిపతి అంటే సంతానకారకుడు ఎవరైతే ఉంటారో ఆ సంతానకారకుడు స్త్రీలకు సంబంధించిన రాశుల్లో ఉన్నాడా లేదా స్త్రీలకు సంబంధించిన నక్షత్రాల్లో ఉన్నాడా అంటే ఉదాహరణకి మనకి ఏదైనా సరే ఒక పంచమాధిపతి చంద్రుడు అనుకుంటే అసలు చంద్రుడే స్త్రీ, మళ్ళీ ఆయన పుబ్బ నక్షత్రంలో ఉంటే కనుక అది శుక్రుడు నక్షత్రం, శుక్రుడు మళ్ళీ స్త్రీ, మళ్ళీ ఈ శుక్రుడు వచ్చి ఏదైనప్పటికీ కూడా తులలో కానీ వృషభంలో కూడా ఉంటే కనుక అది తుల అనేది కూడా స్త్రీకి సంబంధించిన రాసే, వృషభం అనేది కూడా స్త్రీకి సంబంధించిన రాసే. అంటే ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఉంది కనుక మనకి స్త్రీ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆడపిల్ల పుట్టడం అనేది ఉంటుంది. అలా లేదు పంచమాధిపతి రవి అయ్యాడు, అది మగ గ్రహం. తర్వాత ఆయన తన సొంత నక్షత్రమైన ఉత్తరాషాఢలో ఉన్నారు, ఉత్తరాషాఢ అనేది కూడా పురుషుడు. తర్వాత ఆయన వచ్చి మళ్ళీ సింహంలో ఉంటే అంటే ఏదైతే ఈ సూర్యుడు అనేది ఇక్కడ మనం ఉత్తరాషాఢ నక్షత్రం అది ధనుర్రాశి, ధనుర్రాశి అనేది కూడా గురుడికి సంబంధించిన రాశి కాబట్టి గురుడు కూడా పురుషుడే. అంటే ఇక్కడ చూస్తే ఎలా చూసినప్పటికీ కూడా మగ ఆధిపత్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ రకంగా జాతకాలు అయితే కనుక మనకి తెలియజేస్తాయి. ఆడపిల్ల మగపిల్లాడ అనేది కొద్దిగా లోతుగా అధ్యయనం చేసినట్టయితే కనుక మనకి దానికి జవాబు లభిస్తుంది. సరే, కానీ కోరిక అనేది ఇప్పుడు మనం చూసుకుంటే అంటే మా జాతకాలు మనకి తెలియదు అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా. మరి అందరికీ కదా ఏదైనప్పటికీ కూడా మగపిల్లాడు కావాలంటే వాటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, ఏం చేసుకుంటే కొంతవరకు మగపిల్లాడు పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి సహజంగా కలగటం అనేది మామూలే. అందులో ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ రోజుల్లో చూసినట్టయితే కనుక ఎక్కువ మంది ఇళ్లల్లో ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్నారు, లేదా ఉంటే ఇద్దరు మగపిల్లలు ఉంటున్నారు. పాత రోజుల్లో లాగా ఒక ప్లస్ మైనస్ అను ఒక మైనస్ ప్లస్ అను అలా ఉంటున్న కుటుంబాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ చాలామంది ఒక సంతానంతోనే పరిమితం అవుతున్నప్పుడు ఆ వచ్చే ఒక్క పిల్లాడు ఉంటే ఇంకా అంటే మనం వెళ్ళేదే ఒక సంతానం అయినప్పుడు ఆ ఒక్క సంతానం మళ్ళీ ఆడపిల్ల అయిన బాధపడే వాళ్ళు కూడా లోపల ఉన్నారు. కనుక ఈ రకంగా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ మగపిల్లాడు అనేది ముఖ్యంగా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక మోస్తరు మరి ఊర్లలో ఇంకా మగపిల్లాడి మీద ఈ రకమైన భావన ఉన్న వాళ్ళు కూడా ఇంకా అధికంగా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం అనేది ఏదైతే ఉంటుందో ఆ పరిహారం ఎలాగయ్యా అంటే కనుక ఇది కేవలం మగ సంతానం కోసమే కాకుండా ఎవరికైతే సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసం కూడా ఇదే పరిహారం అనేది తప్పకుండా వాళ్ళకి మేలు చేస్తుంది. దానికి ఏం చేయాలి అంటే కనుక మన ఇంట్లో ఏదైనా సరే ఒక రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని కానీ ఆ చిత్రపటాన్ని ఏమో భార్యాభర్తలు పడుకునే గదిలో పెట్టుకోవాలి. దాంతోపాటుగా
బాల శ్రీకృష్ణుడి యొక్క రూపం, అంటే చిన్నప్పుడు పాకేప్పుడు కానీ వెన్నముద్ద తినేది కానీ అలా శ్రీకృష్ణుడి యొక్క రూపంలో ఉన్న చిన్న విగ్రహం కానీ చిన్న ఫోటో కానీ అలాంటిది ఖచ్చితంగా ఉండాలి. అది మనం దేవుళ్ళలోనే పెట్టుకోగల, ఎక్కడైనా సరే విడిగా ర్యాక్లో కానీ ఏదైనా సరే అల్మార్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. పెట్టుకుని నేను చెప్పేది ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో అది భార్య కానీ భర్త కానీ 90 రోజులు చదవాలి. ఓం హైం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మమ పుత్ర సంతానం దేహి దేహి. ఓం ఐం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మమ పుత్ర సంతానం దేహి దేహి. ఈ రకంగా 27 సార్లు చదువుకోవాలి. అలా 90 రోజులు చదవాలి. ఈ 90 రోజుల్లో మనకి ఎన్ని సోమవారాలు కాకపోతే బుధవారాలు ఎన్ని వస్తే అన్ని రోజులు కొద్దిగా అటుకులు కానీ వెన్న కానీ శ్రీకృష్ణుడికి నివేదన చేసి మనకి సంతానం లేకపోతే సంతానం కావాలని, ఒకవేళ మగపిల్లాడు కావాలనుకుంటే కనుక మగపిల్లాడు కావాలని, ఆ రకంగా ఈ తల్లిదండ్రులు కోరుకుని ఆ రకంగా శ్రీకృష్ణుడికి చేసినట్టయితే కనుక తప్పకుండా వారు కోరుకున్న సంతతి లభించడం అనేది ఉంటుంది. ఇది చాలామంది విషయంలో అద్భుతంగా పనిచేసిన పరిహారం.